హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ఎవరిని అడగాల్సిన పనే లేదు, కన్ఫ్యూజ్ కావాల్సిన పనే లేదు. జగన్ కార్ బజార్ అని కరెక్ట్గా టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. అయితే ఈరోజు మీ ముందుకు స్విఫ్ట్ డిజైర్ VDI 2015 వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ యొక్క రేటింగ్ వచ్చేసి 90,000 కిలోమీటర్లు. మొత్తం కస్టమర్ అయితే ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందని అయితే కస్టమర్ అయితే 100% అయితే మనకు చెప్పడం జరిగింది. ఇక ఈ వెహికల్ యొక్క మోడల్ 2015 7వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 8వ నెల రిజిస్ట్రేషన్. అంటే 2030 8వ నెల వరకు జీవితకాలం ఉంటుంది. డీజిల్ వెహికల్, మీకు 20+ మైలేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వెహికల్ అయితే A to Z ఒరిజినల్లో ఉంది. ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది, ఒక 1 మంతే ఉంది ఇన్సూరెన్స్. ఇక అన్ని టైర్లు 80 నుంచి 100% మధ్యలో ఉన్నాయి. మిగతా వివరాలను కూడా అన్నీ మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం ఒకటన్నా ఏదైనా నీ క్వాలిటీ విషయంలో, ఇంజన్ విషయంలో కాంప్రమైజ్ కాను నేను. అది అమ్మకున్నా పర్లేదు నాకు, దానివల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదు. అది క్వాలిటీ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాలేను నేను. ఒరిజినల్గా ఉంటేనే, క్వాలిటీ ఉంటేనే మన కాంపౌండ్లో అడుగు పెడుతుంది. ఏమైనా చిన్న చిన్న మైనస్లు ఉన్నా కూడా మీకు వివరంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం అప్పటి నుంచి లేదు ఒకటే మాట మీద ఉంటాం, ఉన్నట్టు ఓపెన్గా చెప్పేస్తాం. ఆయనకి ఎందుకంటే కస్టమర్లు మొన్న ఒక ఆయన తీసుకొచ్చిండు, అన్న ఇది చెప్పకు అది చెప్పకు, మళ్ళీ చెప్తే కొన్నారు కదా అని అంటే, అట్లాంటి వాళ్ళు వద్దన్న, తేవద్దు. ఒరిజినల్ ఉంటేనే తీసుకురండి నా దగ్గరికి. నేనైతే ఓపెన్గా ఉన్నట్టు మాత్రం మొత్తం చెప్పేస్తా. అది చెప్పకుండా దాచి మన అమ్మే క్యారెక్టర్ కాదు, అట్లా చేయను దయచేసి. మీరు ఇంత దూరం, చాలా దూరం నుంచి వెళ్ళి, మొన్న ఒక ఆయన మిర్యాల గురించి వచ్చిండు, C పిల్లర్ అవుట్ అయింది, అది చెప్పక అని అన్నాడు. అది రేపు ఫ్యూచర్లో తెలిస్తే మనం తిట్టుకుంటారు ఎందుకు. కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తా, ఏమున్నా కూడా యాక్సిడెంట్ అయితే అయ్యిందని చెప్పేస్తా, డోర్ మారితే డోరు మారిందని చెప్తా, ఖచ్చితంగా చెప్తా. మీరు అట్లా అనుకుంటేనే తీసుకురండి నా దగ్గరికి, ఓకేనా ఫ్రెండ్స్. కానీ ఒరిజినల్ ఉండి, ఇంజన్ ఒరిజినల్ ఉండి అన్న ఓపెన్గా చెప్పేసేయండి. ఏది ఉన్నా కూడా ఓపెన్ చెప్తేనే మనం నిజాయితీ అనేది ఉంటుంది అన్న. దాచి అమ్మితే ఎన్ని రోజులు చేస్తాం, చేయలేం. అది బిజినెస్ కష్టం కాదు, లాంగ్ టైం బిజినెస్ ఇది. ఒకరోజు 2 రోజులతో పోయేది కాదు మన బిజినెస్. ఇప్పుడు మొన్న ఒక అన్న, ఇప్పుడు ఈరోజు విస్టా అమ్మినాం, నిన్న పెట్టిన విస్టా వెళ్ళిపోయింది, ఇప్పుడే వెళ్ళిపోయింది. వాళ్ళ బాబను ఎవరో కొన్నారట ఇంతకుముందు I10. ఆయన ఎందుకు పంపించిండు నా దగ్గరికి, మళ్ళీ వాళ్ళని అక్కడ పోరా బాయ్ బాగుంటుంది బండి అని, ఇప్పుడే తీసుకొని వెళ్ళిపోయాడు. ఇద్దరు భార్య భర్తలు వచ్చిళ్ళు, తీసుకొని వెళ్ళిపోయారు. ఆయన చెప్పిండు, ఆయన జస్ట్ ట్రయల్ కొట్టి డబ్బులు కట్టి తీసుకొని వెళ్ళిపోయాడు. అదేంత ట్రస్ట్, నమ్మకం, నా మీద నమ్మకంతో ఆయన వచ్చినప్పుడు ఆ నమ్మకాన్ని బొమ్మ చేయొద్దు అన్న మనం, ఓకేనా ఫ్రెండ్స్. మనం ఏదైనా ఓపెన్గా చెప్తాం, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక ఈ వెహికల్ డీటెయిల్స్ మొత్తం వీడియోలో క్లియర్గా ఏం ప్లస్లు మైనస్ ఎట్లా ఉందనేది వివరంగా మీకు వివరిస్తాను. అట్లాగే ఈ వెహికల్ ఏమైందంటే, ఇంతకుముందు వీడియో చేసినాం మనం. అయితే సారు పూణేలో జాబ్ చేస్తాడు, పూణేకి వెళ్ళిపోయాడు. వెంటనే వీడియో చేసిన 2 డేస్కే వెళ్ళిపోయాడు, వెహికల్ తీసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చిండు, ఇప్పుడు అంతా షిఫ్ట్ అవుతుండు మొత్తం. ఇక్కడి నుంచి వెళ్ళి ఇక హౌస్ షిఫ్ట్ అయిపోతుంది, జాబ్ కూడా అయిపోయింది. మీరు రండి, డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తా, ఓకేనా ఫ్రెండ్స్. మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో క్లియర్గా ఓపెన్గా ఉన్నట్టు ఓపెన్గా చెప్పేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ చూడండి, చాలా నీట్గా ఉంది. కాకపోతే చిన్న చిన్న డెంట్స్ ఉన్నాయి అంతే. చిన్న డెంట్ ఉంది ఇక్కడ, అందుకే ఇది వేశారు. ఇక్కడ చిన్నది లైట్గా అంతే, మేజర్గా అయితే ఏం లేవు, గీతలు చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి అంతేగాని మిగతా అంతా ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్ ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ చేశాను నేను. ఇక ముందర టైర్ అయితే సిల్ టైరు 100% ఉంది, MRF టైరు. ఈ టైర్ కూడా 100% ఉంది. ఇక ఫ్రంట్ అద్దం వచ్చేసి 2015 షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది. ఇది షోరూమ్దే. ఇది ఒకటి మారింది, అద్దం చూడండి, అద్దం మారింది. ఇక వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ, నీట్గానే ఉంది. ఇంటీరియర్ అయితే హైలైట్ ఉంది, ఇంటీరియర్ చాలా బాగుంది. ఇంటీరియర్ మాత్రం చూడండి,
ఇంటీరియర్ బాగుంది. సీట్ కవర్స్ కూడా క్వాలిటీ ఉన్నాయి. ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది. ఈ డోర్ కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది. ఈ డోర్ కూడా షోరూమ్ చలే. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ చూడండి, నీట్గా ఉంది. బ్యాక్ సైడ్ మొత్తం రివర్స్ కెమెరా కూడా ఉంది. కాకపోతే పెయింట్ అయితే అయ్యింది. బ్యాక్ సైడ్ డిక్కీ అద్దం మారింది. డిక్కీ మారిందో లేదో చెప్తా ఒక నిమిషం. అద్దం ఒకటే మారింది, డిక్కీ మారలేదు. డెంట్ అయింది, కాకపోతే మారలే. జాకీ కూడా ఉంది. ఈ టైర్ కూడా ఒక 80% ఉంది. ఎక్కడ రస్ట్ అయితే రాలేదు. వీల్ పాన కూడా ఉంది. రస్ట్ అయితే ఏం రాలేదు, నీట్గానే ఉంది. ఇక వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసే చూడండి. వెహికల్ యొక్క రైట్ సైడ్ నీట్గా ఉంది. చిన్న చిన్న టచ్అప్లు అయితే రౌండింగ్ లైట్గా పెయింట్ అయ్యింది, కానీ బండి అయితే ఒరిజినల్ ఉంది. ఇది కూడా ఒరిజినలే ఉంది. ఈ డోర్ కూడా ఒరిజినలే ఉంది. ఈ అద్దము, ఇది అద్దం ఒరిజినలే. ఈ అద్దం కూడా ఒరిజినలే. ఇది కూడా ఒరిజినలే. ఈ డోర్ కూడా ఒరిజినలే. 4 పవర్ విండో, సెంటర్ లాక్, మిర్రర్ అడ్జస్ట్మెంట్, మిర్రర్ లాక్ కూడా ఉంది. సిస్టమ్ ఉంది. రీడింగ్ కూడా చూడండి, 91,000, 20 ఇస్తుంది మైలేజ్ కూడా 20 ఇస్తుంది. మాన్యువల్ గేర్ వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. మన ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది. యావరేజ్ 20.7 వస్తుంది సిటీలోనే, ఇంకా బయటకు వెళ్తే ఎక్కువనే వస్తుంది. ఏసీ అయితే చిల్డ్, చాలా చల్లగా వస్తుంది ఏసీ అయితే. వీల్ అలైన్మెంట్ అయితే 90,000కి వీల్ అలైన్మెంట్ చేయించారు. 13వ తారీఖు 1వ నెల జనవరి 2024 వీల్ అలైన్మెంట్ చేయించారు. టైర్లు అయితే అన్ని టైర్లు సిల్ టైర్లే ఉన్నాయి. బ్యాక్ సైడ్ టైర్లు చూపించాలి, మర్చిపోయినా. సిల్ టైర్లే ఉన్నాయి. వెహికల్ యొక్క ఇంజన్ బీటింగ్ కూడా చూడండి. ఇంజన్ బీటింగ్ కూడా చాలా బాగుంది. టైమింగ్ చేయను రిప్లేస్ కాలేదు. షోరూమ్ చైర్ ఎట్లా వచ్చింది అట్లే ఉంది. హెడ్ ఇప్పలేదు. అమ్రాన్ బ్యాటరీ ఉంది. ఆప్రాన్స్ కూడా ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. ఏబిఎస్ ఉంది. బ్యానెట్ కూడా ఒరిజినల్ షోరూమ్దే. అద్దం షోరూమ్దే. పట్టీ కూడా షోరూమ్దే. ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ అయితే కాలేదు. ఇంజన్ బీటింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది. రీడింగ్ ఒరిజినలే 100%. నా వెహికల్ మొత్తం రివ్యూ చూసారుగా. వెహికల్ అయితే A to Z నేను చెప్పినట్టే ఉంటుంది. రీడింగ్ కూడా 100% జెన్యునే. ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో చాలా బాగుంది ఇంజన్. ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి 5,10,000 కస్టమర్ అయితే చెప్తున్నారు. దీంట్లో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.